నమస్తే. వైసీపీలో సైలెంట్ డ్యామేజ్, దూరం అవుతున్న సొంత మనుషులు. ఎన్నికల్లో ఓడిపోతే నాయకులు కండువాలు మార్చడం కామన్. కానీ పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులే సడన్ గా సైట్ తీసుకుంటే ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? వైసీపీకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. నాయకులు పార్టీ మారడం ఒక ఎత్తు అయితే, అధినేతను ఆరాధించే దళిత నేతలు, సోషల్ మీడియాలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే విశ్లేషకులు ఒక్కొక్కరిగా పార్టీకి దూరంగా అవుతున్నారు. అసలు ఈ సైలెంట్ డ్యామేజ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? జగన్ వీరాభిమాని అంటూ గతంలో ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన ఈ దళిత నేత సడన్ గా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, జగన్ ఇంటి ముందు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఆయన్ని దూరం పెట్టిందా, లేక ఆయన స్వయంగా గీత దాటారా? కారణం ఏదైనా, ఒక వీరాభిమాని రోడ్డెక్కడం అధిష్టానానికి పెద్ద షాక్. ఇది కేవలం బోరుగడ్డకే పరిమితం కాలేదు. గడిచిన 4 ఏళ్లుగా డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో వైసీపీ తరఫున గట్టిగా బ్యాటింగ్ చేసిన కేఎస్ ప్రసాద్, పాషా లాంటి వాళ్ళు ఇప్పుడు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. ఇంకోవైపు కూటమిపై అసంతృప్తితో వైసీపీకి దగ్గరైన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కూడా లేటెస్ట్ పరిణామాలతో వైసీపీకి ఎడం పాటిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ గలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సోషల్ మీడియా వారియర్స్ కు వైసీపీలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వైసీపీకి అనుకూలంగా ఉండే వెబ్సైట్లు కూడా అధినేత జగన్ తీరును తప్పుబట్టడం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ విషయంలో జగన్ స్పందించిన తీరు ఏమాత్రం బాగోలేదంటూ సొంత అనుకూల మీడియా ప్లాట్ఫామ్స్ లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతర్గతంగా జరుగుతున్న పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ రోజుల్లో సొంత మనుషులే ఇలా అసంతృప్తితో రగిలిపోవడం వైసీపీకి భారీ నష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం వెంటనే కమ్యూనికేషన్ గ్యాప్ ని పూడ్చకపోతే ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేసి చెప్పండి.